నమస్తే రేందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని పారిశ్రామిక వర్గాలు ఎంతవరకు అందిపుచ్చుకున్నాయో తెలియదు కానీ డ్రగ్ నెట్వర్క్ మాత్రం బాగానే స్ఫూర్తి పొందింది. హైదరాబాద్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ దెబ్బతో హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా కేంద్రం స్థాయి నుంచి తయారీ కేంద్రం స్థాయికి ఎదిగిందని స్పష్టమవుతోంది. హైదరాబాద్లో స్థానికంగా డ్రగ్స్ కున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మేక్ ఇన్ హైదరాబాద్కు రూపకల్పన జరిగినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళు డ్రగ్స్ అంటే గోవా బీచ్ల్లోనూ, పార్టీల్లోనూ, పబ్బుల్లోనూ లేదా విదేశాల నుంచి అక్రమంగా వచ్చే సరుకు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, దందా స్టైల్ కూడా మారింది. డ్రగ్స్ మాఫియా కొత్త రూట్ పట్టింది. నేరుగా మన హైదరాబాద్లోనే ఫ్యాక్టరీ పెట్టి డ్రగ్స్ తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల బిగ్ ఆపరేషన్లో ఈ డ్రగ్స్ డన్ బయటపడింది. ఇన్నాళ్లు ఎక్కడెక్కడి నుంచో డ్రగ్స్ వస్తే కేవలం వాటిని సరఫరా చేసే కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ తయారీ స్థాయికి కూడా ఎదిగిన విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు టోటల్ గా డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాదే మారిపోయింది. ఎందుకంటే ఇన్నాళ్లు లోకల్ గా డిమాండ్ ఉంది కాబట్టి సరఫరా జరుగుతుంది అనుకున్నాం. కానీ డిమాండ్ సరఫరా ఉన్నప్పుడు తయారీ కూడా ఇక్కడే చేస్తే పోలే అని డ్రగ్స్ నెట్వర్క్ ఆలోచించింది. అంతే ఆలోచన వచ్చిందే తడుగా హైదరాబాద్ లో తయారీ కేంద్రాలకు దారులు వెతికింది. బల్క్ డ్రగ్స్ హబ్ గా ఫార్మాసిటీగా పేరున్న హైదరాబాద్ లో ఆ పేరు మాటనే గుట్టుగా డ్రగ్స్ తయారీ చేపడితే ఎవ్వరికీ అనుమానం రాదని భావించింది. అంతే పైకి ఫార్మా కంపెనీ నడుపుతూ లోపల భారీగా డ్రగ్స్ తయారు చేసింది. ముంబై పోలీసులు పట్టుకునే వరకు ఈ స్థాయిలో డ్రగ్స్ తయారవుతున్నా స్థానిక అధికారులెవరికీ అనుమానం కూడా రాలేదంటే విడ్డూరమే. దీన్ని బట్టి స్థానిక పోలీస్ తనిఖీలు ఏమాత్రం జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఈ కారణంతోనే మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు సొంత రాష్ట్రాన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చి కంపెనీ పెట్టి డ్రగ్స్ తయారీకి తెగబడ్డారనే అనుమానాలొస్తున్నాయి. ఎందుకంటే పారిశ్రామికంగా మహారాష్ట్ర స్థాయి మనకంటే 10 రెట్లు ఎక్కువ. ఇదే డ్రగ్స్ అక్కడ తేలిగ్గా తయారు చేయొచ్చు. కానీ మహారాష్ట్రను కాదని హైదరాబాద్ను ఎంచుకోవడమే అందరికీ విస్తుగొలుపుతున్న విషయం. ఇక్కడ కేవలం పోలీస్ తనిఖీలే కాదు, పరిశ్రమల శాఖ తనిఖీలు కూడా తూతూ మంత్రంగానే ఉన్నాయని తేటతెల్లమైందే. ఇప్పటికైనా అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు జరపకపోతే ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే ప్రమాదం లేకపోలేదు అన్నది నిపుణుల మాట. ఇప్పటి వరకు డ్రగ్స్ సరఫరా వినియోగం అంటేనే హైదరాబాద్ గుర్తొచ్చేది. ఇకపై డ్రగ్స్ తయారీ దగ్గర నుంచి వినియోగం దాకా అంతెందుకు అసలు డ్రగ్స్ పేరు చెప్తేనే హైదరాబాద్ గుర్తొస్తుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులు కొరియా ద్వారా మత్తుమందు తెప్పించుకున్నట్టు వార్తలొచ్చాయి. అది కూడా ప్రముఖ యూనివర్సిటీ. గత బీఆర్ఎస్ సర్కార్ కూడా నార్కటిక్ దందాపై విచారణ జరిపినట్టు హడావిడి చేసింది. కానీ ఆ తర్వాత ఆ కేసు అటకెక్కింది. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా నార్కోటిక్స్ వ్యాపారం గుట్టుగా సాగుతుందని అంటున్నారు. పట్టుబడిన సందర్భంలో ఆ విషయం వెలుగు చూడడం తప్పితే చాలా వరకు బయటకు రావడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పలు ప్రభుత్వ విభాగాలు చురుగ్గా పనిచేయడం లేదు. తమ బాధ్యతలేంటి, ఏం చేస్తున్నాం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించాయి. ప్రభుత్వ అధికారులు ఎంతసేపు అనుమతులు, రెన్యువల్స్, నామమాత్ర తనిఖీల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారన్న విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నాయి. పాలకులు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాల తనిఖీల నుంచి పరిశ్రమల యజమానులు తప్పించుకునేలా ఇవి ఉంటున్నాయి. గతంలో ఏ పరిశ్రమలో ఏం జరుగుతున్నది, ఎవరి అధీనంలో ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలు సంబంధిత అధికారులు, పారిశ్రామిక వార్డులోని సిబ్బందికి తెలిసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. పరిశ్రమలను వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ పేరుతో 4 రకాలుగా విభజించారు. వైట్, గ్రీన్ పరిశ్రమలపై అంతగా తనిఖీలు అవసరం లేదని, ఆరెంజ్, రెడ్ కింద వచ్చే పరిశ్రమలపై నామమాత్రంగా తనిఖీలు చేస్తే చాలని, వేధింపులొద్దని ప్రభుత్వాల నుంచి ఆదేశాలున్నాయి. దీన్ని సాకుగా చూపించి పరిశ్రమల యజమానులు అధికారులను అంతో ఎంతో ముట్టజెప్పి తమ దందాలు కానిచ్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అటు పాలకులు, ఇటు పరిశ్రమల యజమానులు, ప్రభుత్వ అధికారులు బాగుంటున్నా సమాజం మాత్రం నాశనమైపోతోంది. ఐటీ సిటీగా, ఫార్మాసిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ అధికారుల నిర్లక్ష్యంతో డ్రగ్స్ సిటీగా మారే ప్రమాదం లేకపోలేదు. ఫార్మా లేదా బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకున్న తర్వాత ఆ కంపెనీలకు వెళ్లి నిరంతరం తనిఖీలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ డ్రగ్ కంట్రోల్ విభాగంపై ఉంది. అయితే వాళ్లు ఎంతసేపు మెడికల్ షాపులు, ఫిర్యాదొస్తే పౌల్ట్రీ ఫామ్లు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించడం తప్పితే పారిశ్రామిక వార్డులకు వెళ్లి సోదాలు జరిపిన సందర్భాలు పెద్దగా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఫార్మా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. రాష్ట్రంలో ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు ఎన్నున్నాయి, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలేంటి, నిరంతర తనిఖీలపై ఏం చేయాలి అనే దానిపై కూడా ఒక కార్యాచరణ లేదనే అభిప్రాయాలున్నాయి. వరుసగా ఘటనలు జరుగుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
తెలంగాణలో మత్తు పదార్థాల కట్టడికి యాంటీ నార్కటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసినప్పటికీ పారిశ్రామిక వాడల్లో ఏం జరుగుతుంది అనేది ఈ విభాగానికి తెలియడం లేదనే అభిప్రాయాలున్నాయి. తెలంగాణ డ్రగ్ కంట్రోల్, నార్కటిక్ బ్యూరోలను అనుసంధానం చేసి మరిన్ని అధికారాలనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసైన వారు ప్రభుత్వ లెక్కల ప్రకారం 40,000 వరకు ఉన్నారు. ఇంకా అనధికారికంగా ఎంతమంది ఉన్నారు అనేది లెక్క చెప్పడం చాలా కష్టం. బానిసైన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కొరియర్ ద్వారా తమకు అవసరమైన డ్రగ్స్ తెప్పించుకుని ఎంజాయ్ చేసే స్థాయికి విద్యార్థులు వెళ్లారంటే హైదరాబాద్లో ఏ స్థాయిలో డ్రగ్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కొన్ని ముఠాలు డ్రగ్స్ తయారీకి నగర శివార్లోని మూతపడ్డ పరిశ్రమలు, గోదాములను ఎంచుకుంటున్నాయి. వాటిని అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి. గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాల్లోనూ సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారం, జహీరాబాద్, జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఈ తరహాలో కొన్ని మూతపడ్డ ఫ్యాక్టరీల్లో ఆల్ఫ్రాజోలం సహా ఇతర డ్రగ్స్ తయారీని గుర్తించిన ఉదంతాలున్నాయి. ఇటీవల కొందరు డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, అందులో కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దేశ విదేశాలకు మాదక ద్రవ్యాల ముడిసరుకును చేరవేస్తున్నారు. డైజోఫామ్, ఎంఫిటమైన్, ఎండిఎంఏ, ఎక్స్టసీ వంటి డ్రగ్స్ కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. వాటి తయారీకి అవసరమైన ముడిసరుకును సేకరించి గుట్టుచప్పుడు కాకుండా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కమిషన్ కు ఆశపడే వారిని ఎంచుకుని ఈ తరహా డ్రగ్స్ తయారీకి తెరతీస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ ను తయారు చేసినా వాటిని ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లోని ఏజెంట్లకు చేరవేయక తప్పదు. ప్రైవేట్ బస్సులు, కొరియర్ సంస్థల ద్వారా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ దశలోనూ స్థానిక పోలీసులు లేదా డ్రగ్స్ కేసుల దర్యాప్తు కోసమే వెలిసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థలు గుర్తించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నిటిపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగంపై కాంప్రహెన్సివ్ నేషనల్ సర్వే 2019 ప్రకారం తెలంగాణలో 19.7 లక్షల మందికి డ్రగ్స్ వినియోగ వ్యసనం ఉన్నట్టు తేలింది. ఇది దేశంలోని వ్యసనపరుల్లో 2.47% సమానం. మాదక ద్రవ్యాల కేసులను పరిశీలిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద 2014లో 148 అరెస్టులు జరిగితే 2023లో 1218 కేసుల్లో 1991 మంది అరెస్టు కాగా 20,904 కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. 2024 జనవరి నుంచి జూన్ వరకే 1982 కేసులు నమోదు చేసి 3,792 మందిని అరెస్టు చేసి 178 కోట్ల మాదక ద్రవ్యాలను, 47 కోట్ల ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కలను పరిశీలిస్తే తెలంగాణలో డ్రగ్స్ వినియోగం గణనీయంగా పెరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఈ స్థాయిలో డ్రగ్స్ తయారవుతున్న విషయం ముంబై పోలీసులు వచ్చి పట్టుకునే వరకు మనకు తెలీదా? అలాగే పట్టుబడ్డ కంపెనీ యాజమాన్యం కూడా మహారాష్ట్రకు చెందిందే. ఎక్కడో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ ఎందుకు తయారు చేస్తున్నారు? మహారాష్ట్రలోనే డ్రగ్స్ తయారు చేసుకోవచ్చు కదా. ఇక్కడైతే పోలీసులు తనిఖీలు ఉండవని ఫీల్ అయ్యారా? చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి 32,000 లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ అక్షరాల 12,000 కోట్ల రూపాయలు. ఈ ఆపరేషన్లో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మొదట 200 గ్రాముల ఎండీ డ్రగ్స్ ను మాత్రమే పట్టుకున్నారు. వాటి విలువ 25 లక్షల రూపాయలు. లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ భారీ డ్రగ్స్ సిండికేట్ వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన మిరా భయందర్ పోలీసులు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. తమ సీక్రెట్ టీంను రంగంలోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు. ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన మోలీ, ఎక్స్టీసీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తేల్చారు. మిథైల్ ఎనిడియాక్సీ, మైథాంఫెటమైన్ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ముఠా పెద్ద నెట్వర్క్ ని నడుపుతోంది. డ్రగ్స్ తయారీ కోసం ఆధునిక మెషిన్లు ఉపయోగించినట్టు గుర్తించారు. మహారాష్ట్రకు సప్లై అవుతున్న డ్రగ్స్ లింకులపై ఫోకస్ చేయడంతో వాగ్దేవి ల్యాబొరేటరీ భాగోతం బయటకొచ్చింది. వాగ్దేవి ల్యాబ్ డైరెక్టర్ శ్రీనివాస్ ను ముంబై యాంటీ నార్కటిక్ టీం కస్టడీలోకి తీసుకుంది. చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో డ్రగ్స్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఫ్యాక్టరీని సీజ్ చేశారు. శ్రీనివాస్తో పాటు తానాజీ పండర్నాథ్ ను అరెస్టు చేశామని తెలిపారు. డ్రగ్స్ తో పట్టుబడిన ఓ బంగ్లాదేశీ మహిళ ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. చిన్న లింక్ ద్వారా భారీ రాకెట్ను పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద నెట్వర్క్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి ప్రాంతంలో డ్రగ్స్ ఫ్యాక్టరీని ఒక కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో నడుపుతూ భారీగా ఎండీఎండీ ఇలాంటి డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన యంత్రాలు, ల్యాబ్ పరికరాలు కనిపించాయి. ఇవన్నీ డ్రగ్స్ తయారీకి ఉపయోగపడుతున్నట్టు విచారణలో వెల్లడైంది. వీరి నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండడం, వివిధ రాష్ట్రాల నుండి ముడిసరుకులు సమకూర్చడం లాంటి వివరాలు బయటపడ్డాయి. ఇదంతా నిశిత దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా గుట్టు బంగ్లాదేశ్కు చెందిన ఒక మహిళ అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. ఆమె వద్ద ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఇప్పుడు ఈ ఘటనపై కేంద్రం కూడా సీరియస్ గా స్పందించే అవకాశం ఉంది. వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో లేబర్ గా చేరితే గానీ డ్రగ్స్ రాకెట్ ను ఛేదించలేమని భావించిన మహారాష్ట్ర పోలీసులు పక్కా పథకం వేశారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ యూనిట్ కు చెందిన ఒక ఆఫీసర్ నెల రోజుల ముందే వాగ్దేవి ల్యాబ్స్ లో కార్మికుడిగా చేరారు. కంపెనీలో దిగుమతి అవుతున్న ముడిసరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీ కేంద్రం, కార్మికులు, రవాణా ఏర్పాట్లు తదితరాలపై నిఘా పెట్టారు. నెల రోజుల పాటు వివరాలు సేకరించి పక్కా ఆధారాలు లభించగానే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ బృందం ఆకస్మికంగా దాడులు చేసి గుట్టురట్టు చేశారు. భారీ మొత్తంలో డ్రగ్స్ తయారు చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన శ్రీనివాస్, విజయ్ వోలెట్టి బృందం కేసులో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు శ్రీనివాస్, విజయ్ 10 ఏళ్లుగా మెఫిడ్రోన్ డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రతిసారి కనీసం 5 కిలోల చొప్పున మెఫిడ్రోన్ డ్రగ్స్ విక్రయించేవాడని, ఒక్కొక్క కిలో 50 లక్షల చొప్పున ఏజెంట్లకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న 5 కిలోల 968 గ్రాముల మెఫిడ్రోన్, 35,500 లీటర్ల ఇతర కెమికల్స్, 19 బాక్సుల్లోని 950 కిలోల ఇథైలిన్ డైక్లోరైడ్ పొడి సహా మెఫిడ్రోన్ తయారీకి వాడే ఇతర రసాయనాలు కలిపి మొత్తం 200 డ్రమ్ముల్లో ఉన్నటువంటి కెమికల్స్ ను నాచారంలోని వాగ్దేవి ఇన్ఫోసైన్స్ లో భారీగా నిల్వ చేసిన డ్రగ్ పౌడర్ ను 2 లారీల్లో ముంబైకి తరలించారు. శ్రీనివాస్, విజయ్ వోలెట్టి, తానాజీ పండర్నాథ్ ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. గతంలో పట్టుబడిన 11 మంది నిందితుల నుంచి సేకరించిన వివరాలతో పాటు వీరిద్దరిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే మరింత కొత్త కోణాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. కాగా డ్రగ్స్ పట్టుబడినటువంటి ఫ్యాక్టరీ ప్రాంతంలో స్థానిక పోలీసులు సైతం ఆధారాలు సేకరించారు. ఇప్పటికైనా హైదరాబాద్లో పారిశ్రామిక వాట్లపై నిఘా పెంచాలని, పక్క రాష్ట్రాల పోలీసులొచ్చి తనిఖీలు చేసేదాకా మనం కళ్లు మూసుకుని కూర్చోవడం సరికాదని సీనియర్ అధికారులు హితవు చెబుతున్నారు. ఇప్పుడు ముంబై పోలీసులే కాదు, గతంలో బెంగళూరు, చెన్నై పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చి ఇక్కడ డ్రగ్స్ దందా చేస్తున్న గ్యాంగుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే హైదరాబాద్ పోలీస్ ప్రతిష్ట కూడా మసకబారే అవకాశం లేకపోలేదు. ఇటీవల హైదరాబాద్లో డ్రగ్ నెట్వర్క్ విస్తృతి పెరిగిపోతోంది. అడపాదడపా పెడ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. దీంతో సర్కారు కూడా డ్రగ్స్ కు లోకల్ డిమాండ్ ఉందని, అందుకే కేవలం సరఫరా మాత్రమే జరుగుతోంది అన్న ధోరణిలో ఉంది. కానీ చర్లపల్లి ఘటన తర్వాత డ్రగ్స్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ ఎదిగిందని తెలిసి అధికారులు విస్తుపోతున్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ వినియోగంపై దృష్టి పెట్టిన డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఇకపై తయారీపైన దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వాధినేతల స్థాయిలో డ్రగ్స్ కట్టడి దిశగా సీరియస్ ప్రకటనలే వస్తున్నాయి. కానీ ఆ స్థాయిలో కార్యాచరణ కరువవుతోంది. ఈ లొసుగును వాడుకునే డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ను డ్రగ్స్ సరఫరా కేంద్రం స్థాయి నుంచి తయారీ కేంద్రం స్థాయికి ఓ మెట్టు పైకెక్కించింది. డ్రగ్స్ ను కట్టడి చేయాలంటే ఆ నెట్వర్క్ పై నిశిత నిఘా ఉండాలి. కానీ ఆ నిఘాలో లోపాలే డ్రగ్స్ నెట్వర్క్ ఈ స్థాయిలో బరితెగించడానికి కారణమవుతున్నాయనే విషయంలో రెండో మాటకు తావులేదు. 2021లో మల్కాజ్గిరి, బోడుప్పల్ ప్రాంతంలో ఎండీఎంఏ తయారీ ల్యాబ్ను పోలీసులు పట్టుకున్నారు. అలాగే 2022లో జీడిమెట్ల ఇస్మాయిల్ ఖాన్ గూడలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రహస్యంగా నడుస్తుందన్న ఐస్ మాదక ద్రవ్యాల తయారీ ల్యాబ్ను పట్టుకుంది. తాజాగా భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు తయారు చేసి దేశ విదేశాలకు సరఫరా చేసే ఒక ఫార్మా కంపెనీ మేడ్చల్లో బయటపడింది. దీంతో ఇంకా ఏమైనా తయారీ కేంద్రాలున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు కేవలం డ్రగ్స్ వినియోగదారులపై దృష్టి కేంద్రీకరించి తయారీదారులపై తగిన దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. ఇటీవల ఏర్పాటైన ఈగల్ టీం కూడా డ్రగ్స్ వినియోగంపైనే దృష్టి కేంద్రీకరించింది. దీంతో డ్రగ్స్ తయారీ గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో యథేచ్ఛగా ఫార్మా కంపెనీల పేరుతో ఏం తయారు చేసినా అడిగేవారు లేకుండా పోయారు. హైదరాబాద్ విశ్వనగరం స్థాయికి ఎదుగుతోంది. ఇక్కడ ఐటీ పరిశ్రమ భారీ ఎత్తున విస్తరించింది. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఉండడంతో చిన్న ల్యాబ్లను గుర్తించడం కష్టమని డ్రగ్స్ నెట్వర్క్ భావించింది. మరోవైపు హైదరాబాద్ ఫార్మా హబ్ కావడంతో డ్రగ్స్ తయారీకి కావాల్సిన రా కెమికల్స్ సులభంగా దొరుకుతాయని భావించడం కూడా ప్రధాన కారణం. నార్కటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాతే కొన్ని ల్యాబ్లను గుర్తించి కూల్చినట్టు పోలీసులు చెబుతున్నారు.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు, యువత తీవ్ర ఒత్తిడికి గురై డిప్రెషన్కు గురవుతున్నారని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒత్తిడికి గురవుతున్న వారితో పాటు యువతలో ఫ్యాషన్, పార్టీ కల్చర్ కూడా తోడు కావడంతో హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరుగుతుందన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. డీ అడిక్షన్ సెంటర్స్ లో పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే వినియోగం పెరుగుతుంది అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. డీ అడిక్షన్ సెంటర్లో 2023-24లో 6,995 మంది చేరగా 2024-25లో 12,000 మంది చేరారు. అంటే ఒక్క ఏడాదిలో డీ అడిక్షన్ సెంటర్లో చేరిన వారి సంఖ్య చూస్తే ఈ పెరుగుదల 72% నమోదైంది. డ్రగ్స్ రవాణాను అడ్డుకునేలా పకడ్బందీ వ్యవస్థనే ఏర్పాటు చేయాలి. ఎన్ని అరెస్టులు జరిగినా, ఎన్ని కేసులు పెట్టినా అదుపులోకి రావడం లేదు. అంటే చట్టాలు కఠినంగా లేవని అర్థం. కఠిన చట్టాలతో ఎక్కడికక్కడ అడ్డుకుంటే తప్ప డ్రగ్స్ మాఫియాకు చెక్ పడదు. అది జరగనంత కాలం నగరంలో భద్రతకు ముప్పుందనే అర్థం. ఆహ్లాదభరితమైన, సురక్షితమైన నగర జీవితానికి ఏదో ఒక మూల సమస్య పొంచి ఉందనే అర్థం. హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారుతోంది. మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ మరో పంజాబ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. పంజాబ్లో డ్రగ్స్ సమస్యను విశ్లేషిస్తూ ఉడ్తా పంజాబ్ సినిమా వచ్చింది. హైదరాబాద్లో డ్రగ్స్ను వీలైనంత త్వరగా కట్టడి చేయకపోతే ఉడ్తా హైదరాబాద్ సినిమా తీయడానికి కావలసిన ముడిసరుకును మనమే ఇచ్చిన వాళ్ళమవుతాం. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్కు ప్రధాన కేంద్రాలుగా మారిపోయాయి. 5-6 అంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కక్కుర్తిపడి డ్రగ్స్తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు, ఎవరు సరఫరా చేస్తారో తెలుసు, ఎవరు వాడతారో కూడా తెలుసు. అన్నీ తెలిసిన అధికారులు మాత్రం మౌనం వహిస్తారు. ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే. కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్, తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడం కష్టం. వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి. ఈ స్థాయిలో డ్రగ్స్కు లోకల్ డిమాండ్ ఉండడమే కొత్తగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ చేపట్టడం మాఫియాకు రాజమార్గం వేస్తోంది. ఒకప్పుడు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండేటువంటి డ్రగ్స్ దందా ఇప్పుడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మార్చుకునే స్థాయికి చేరింది. ముంబై కంటే హైదరాబాద్ నుంచే విదేశాలకు కూడా డ్రగ్స్ సరఫరా ఈజీగా ఉంటుందనే స్థాయికి డ్రగ్ పెడ్లర్లు ఎదిగిపోయారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ కూడా చాలా తేలికనే భావన వచ్చేస్తే ఇక డ్రగ్స్ భూతానికి అడ్డు అదుపు ఉండదు. నిజానికి డ్రగ్స్ వినియోగం స్థాయిలోనే కట్టడి చేయాల్సిన అతిపెద్ద సమస్య. కానీ వినియోగం స్థాయిలో చేసిన నిర్లక్ష్యం సరఫరా స్థాయికి దారితీసింది. అక్కడ కూడా కట్టడి చేయకపోవడంతో ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ డ్రగ్స్ తయారీ కేంద్రంగా పరువు మారుస్తోంది. మరి ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి సరైన కార్యాచరణ తీసుకోకపోతే డ్రగ్స్ దందా మాత్రం ఆగే పరిస్థితి లేదు. ఇప్పుడు కేవలం పోలీసులో లేదంటే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటే సరిపోదు. పరిశ్రమలు, ఫార్మా, కాలుష్య నియంత్రణ అధికారులు కూడా వీరికి జత కలిసి పక్కాగా తనిఖీలు చేస్తేనే పారిశ్రామిక వార్డుల గుట్టు బయటపడుతుంది. అసలు అధికారిక అనుమతులు లేని కంపెనీల్లో 100ల్లో ఉన్నా పట్టించుకోకపోవడం హైదరాబాద్ కొంప ముంచుతున్న విషయంగా చెబుతున్నారు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలపై ఫోకస్ చేస్తున్న డ్రగ్స్ పెడ్లర్లు అక్కడ విద్యార్థుల్ని ఆకర్షించి వారిని డ్రగ్స్ ఊబిలోకి దించుతున్నాయి. విద్యా కేంద్రాలుగా విలసిల్లాల్సిన స్కూళ్లు, కాలేజీలను డ్రగ్స్ సెంటర్లుగా మార్చేస్తున్నారు. గతంలో కూడా ఇంటర్నేషనల్ స్కూళ్ల తీరుపై ఫిర్యాదులొచ్చాయి. కొన్ని స్కూల్స్లో డ్రగ్స్ దొరకడంతో అధికారులు పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే తీరు మారడం లేదు అనేది బహిరంగ రహస్యం. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే హుస్సేన్ సాగర్. ఇప్పుడు హైదరాబాద్ అంటే డ్రగ్స్ అనే పేరొస్తుందేమో అనే భయం అందరినీ వణికిస్తోంది. ఇప్పటికీ పంజాబ్లో ఇంటికొక డ్రగ్ బాధితుడున్నాడు. హైదరాబాద్లో ఆ స్థాయిలో కాకపోయినా మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ వాడే వారి సంఖ్య లక్షల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చాలా మందికి తాము వాడేది డ్రగ్స్ అని కూడా తెలియకపోవడం మరో విషాదం. విద్యార్థులకు డ్రగ్స్ అంటగడుతున్న పెడ్లర్స్ వాటిని చాక్లెట్లు, క్రీములు, కేకుల రూపంలో ఇస్తున్నారు. మరికొంతమందికి మద్యం, కూల్ డ్రింక్స్ లో కల్పిస్తున్నారు. ఇదో కొత్త రకం డ్రింక్ అని ఊరిస్తున్నారు. తాము తీసుకునేది డ్రగ్స్ అని కూడా తెలియకుండా మత్తు ఊబిలోకి దిగుతున్న బాధితులు దాని నుంచి బయటపడలేక, డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేక నరక యాతన అనుభవిస్తున్నారు. డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి. డ్రగ్స్ ను అడ్డుకోవడం, అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే హైదరాబాద్ ను డ్రగ్స్ బార్ నుంచి కాపాడుకోగలం. మత్తు పదార్థాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తెరిగినప్పుడే హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చగలం. అప్పుడే హైదరాబాద్ ను మరో పంజాబ్ కాకుండా కాపాడుకోగలం. కాదని ఇప్పుడు అంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలేస్తే మరో 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పూర్తిగా డ్రగ్స్ కోరల్లో చిక్కునే ప్రమాదం ఉంది.
లక్షల మంది యువత భవితను డ్రగ్స్ భూతం మింగేస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అసలు వినియోగం స్థాయిలోనే తుంచాల్సిన డ్రగ్స్ భూతాన్ని ఇప్పుడు తయారీ స్థాయికి చేరాక కూడా కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మనల్ని మనమే క్షమించుకోలేని దుస్థితి రాక తప్పదు.